ఇటీవల 118 కీర్తనలు నిర్విరామంగా పాడినట్టు ఉండేది కాదు. మా సార్ తో నేను ఎన్ని అవర్స్ ఎక్కువ పాడాలి. నేను వెళ్ళాను, ఆ స్టేజ్ మీద కూర్చొని వచ్చేసాను. నాకు పాడలేదని నేను కళ్ళం నీళ్లు పెట్టుకున్నానండి. వచ్చి నేను ఎట్లయినా సరే నా సొంతంగా సింగిల్ గా నేను పాడాలి. అందరికీ నమస్కారము. దైవభక్తి, ఆత్మవిశ్వాసము కలిస్తే అసాధ్యమనేది ఏదీ లేదు. కళలకు ఆదరణ, కళాకారులకు ప్రేరణ. ప్రేరణలో భాగంగా భక్తి సంగీత కచేరి 118 కీర్తనలు 10 గంటల పాటు నిర్విరామంగా పాడినటువంటి మన భద్రాచలం గాయని శ్రీమతి అల్లం రమాదేవి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా. అంటే ఇటీవల 118 కీర్తనలు నిర్విరామంగా పాడడం జరిగిందని విన్నాము. యాక్చువల్ గా అసలు ఒక సాంగ్ అట్లా 4-5 కీర్తనలు పాడడం అనేది చాలా శ్రమ పడుతూ ఉంటారు. మీరు అలా కంటిన్యూగా పాడడం అనేది అసలు చాలా మంచి విషయము, సంతోషంగా ఉంది. దాని గురించి వివరాలు చెప్పగలరా మేడం? ఓకే మేడం. 2019లో 9 గంటలు పాడాను మేడం. మళ్ళీ పాడాలన్న ఉత్సాహంతో రాముడు ప్రాంగణంలో పాడాలని. అంటే ఇది రెండవసారి? ఇది రెండవసారి. ఓకే. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10 గంటలు పాడాలని, ఇంకొక 1 అవర్ ఎక్కువ పాడాలన్న ఆశతో, ఆర్తితో మళ్ళీ పాడాను. అసలు మొదటిసారి మీరు 9 గంటలు చేశారు. ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది, నిర్విరామంగా పాడాలి అనే ఆలోచన? నేను అన్ని టెంపుల్స్ లో పాడుతూ ఉంటాను మేడం. ఓకే, అలవాటు ఉంది. మళ్ళీ మా హస్బెండ్ తో ఇట్లా పాడతాను అని అడిగితే ఈ అవకాశం ఇట్లా పాడదు గాని అని చెప్పారు. ఆ ఉత్సాహంతో పాడాను. ఓకే. మళ్ళీ 1 అవర్ ఎక్కువ పాడాలి అని మళ్ళీ పాడాను. ఓకే. 9 నుంచి ఇప్పుడు 10 గంటలకి పెంచారు. 1 గంట ఎక్కువ పాడాను. ఓకే. సో యాక్చువల్ గా ఈ దీనికి మీకు ఈ చిన్నప్పటి నుంచి ప్రవేశం అనేది ఉందా, సంగీత ప్రవేశం అనేది? స్కూల్లో గాని ఎక్కడన్నా టెంపుల్స్ లో పాడేదాన్ని. నా ఓన్ గా ఎక్కువ ఇట్లా పాడాలని యూట్యూబ్ ద్వారా ఎక్కువ కీర్తనలు నేర్చుకొని మా హస్బెండ్ సపోర్ట్ తో 2 times పాడాను. ఓకే. అంతకు ముందు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2019, ఇప్పుడు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్. తెలంగాణ. ఓకే మేడం, కామన్ గా ఒక పాట లేదు 4-5 పాటలు ఒక ఈవెంట్ కి లేదు, ఒక టెంపుల్లో ఒక గుడికి వెళ్ళి భక్తి గీతాలు పాడడం అనేది చేస్తూ ఉంటారు జనరల్ గా సింగర్స్ అనేవాళ్ళు. కానీ మీరు ఈ 9 గంటలు ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ముక్కోటి ఉత్సవాల్లో ఆ ప్లేస్ లో ఒక 2-3 కీర్తనలు అవకాశం ఇచ్చేవాళ్ళు. నాకు అది తృప్తిగా అనిపించేది కాదు. అసలు పాడినట్టు ఉండేది కాదు. 9 గంటలు 10 గంటలు అయితే ఎన్ని కీర్తనలో పాడుకోవచ్చు. అవును, నా సొంతంగా ఎన్నైనా పాడుకోవచ్చు అనేసి అది ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు వస్తుంది. అదొక తృప్తి. ఆ గ్రేట్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది కూడా జనాలకు తెలుస్తుంది, ప్రేక్షకులకి, వినేవాళ్ళకి. ఓకే. అందులో గ్రూప్ లో కూడా పాడేదాన్ని మేడం. నా వరకు వచ్చేటప్పటికి ఆ టైం అయిపోయేది. అది నాకు చాలా బాధ అనిపించింది ఒకసారి. అది ప్లేస్ నేను చెప్పకూడదు ఇప్పుడు. మా సార్ తో చెప్పి బాధపడ్డాను. నేను వెళ్ళాను, ఆ స్టేజ్ మీద కూర్చొని వచ్చేసాను. నాకు పాడలేదని నేను కళ్ళం నీళ్లు పెట్టుకున్నానండి. వచ్చి నేను ఎట్లయినా సరే నా సొంతంగా సింగిల్ గా నేను పాడాలి, నాకు ఎక్కువ పాడించాలి. నేను ఇంకా గ్రూప్ లో అయితే పాడను, నా సొంతంగా పాడాలి, ఇన్స్ట్రుమెంట్స్ మీద అవకాశం కల్పించాలి అంటే ఒక 15 సంవత్సరాల నుంచి అదే ప్రాక్టీస్ లో ఉండి పాడాను మేడం. యాక్చువల్ గా ఈ కీర్తనలు అనేవి ఎటువంటి కీర్తనలు పాడారు? అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు. ఓకే. మా వ్యూవర్స్ కోసం మీకు నచ్చినటువంటి ఒక కీర్తన. తప్పక మేడం. మీకు నచ్చిన కీర్తన? అన్నమాచార్య కీర్తన పాడు. బ్రహ్మముకటే పరా బ్రహ్మముక్కటే, బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాహి తందనానాపురే
తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయునెండొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడయు శ్రీ వెంకటేశ్వరు నామొకటే. తందనానాగి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. మేడం, యాక్చువల్ గా ఈ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అన్నమాచారి కీర్తనలతో పాటు ఇంకా మీరు ఏ గీతాలు పాడుతూ ఉంటారు? జానపద గీతాలు పాడతాను. ఓకే. అమ్మ మీద పాట పాడతాను. ఒక జానపద గీతం అమ్మ మీద పాట పాడతాను. ఓకే. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులోనున్నప్పుడు, కత్తి మీది సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. చాలా చక్కగా పాడారు మేడం. నిజంగా ఈ కీర్తనలు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ మీరు. ఎందుకు అంటే ఆ కీర్తనలు ఏంటి అనేది పిల్లలకి తెలియాలి. ఫ్యూచర్ లో ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు. సో రామదాసు కీర్తనలు కానీ, అన్నమాచార్య కీర్తనలు కానీ ఇప్పటికీ కూడా మనకి వినిపిస్తూనే ఉంటాయి. మీ ద్వారా ఇలా అందరూ కూడా వినాలని కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఫర్దర్ గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? ఇంకేమైనా ఇలాంటి రికార్డ్స్ చేయాలని అనుకుంటున్నారా? ఆ భగవంతుడు దయ మళ్ళీ కృప ఉంటే మళ్ళీ చేస్తా మ్యామ్. ఓకే. అదే అని అనుకోలేను. కాకపోతే ప్రతిరోజు ఏదో ఒక టెంపుల్ లో ఖచ్చితంగా పాడుతుంటాను, ఇంట్లోనైనా పాడుకుంటాను. అవకాశం రావాలని మళ్ళీ శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నాను. ఏ అన్నమాచార్య కీర్తన నుంచి మొదలు పెడితే జానపద గీతాలు కానీ ఏదైనా కూడా చాలా అలవోకగా అలా పాడేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం అనేది. సో మన శ్రీరాముల వారి ఆశీస్సులతోటి మీరు ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇంకా మన భద్రాచలంలో ముందు చాలా చేయాలని కోరుకుంటూ, సో విష్ యూ గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ. మీరు రావడం కూడా చాలా మాకు ఆనందం అండి. నాకు ఈ అవకాశం దొరకడం మహాభాగ్యంగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.